జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ గారు మరి బ్రదర్ అంబేద్కర్ గారికి ఈ అమూల్యమైన సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓకే, దయచేసి మరి చైర్స్ తక్కువ ఉన్న కారణం వలన పిల్లలు మరి కింద కూర్చొనగలిగిన వాళ్ళు మరి పరదా మీద మరి కూర్చొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఈ రాత్రికాల సమయంలో వేదాంతపురంలో మీ పిల్లలను ప్రేమించి ఎన్నో అమూల్యమైన మాటలను నాయన ఈ గ్రామ ప్రజలకు మీ పిల్లలకు వినిపించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, లోకం పుట్టినది మొదలుకొని నాయన మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మహాలోకం గురించి మాట్లాడడానికి నాయన మీ కుమారుని క్షేమంగా తీసుకొచ్చారు నాయన. మీకు ధన్యవాదాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డని నాయన వినగల చెవులను, గ్రంపగల హృదయాన్ని దయచేయచ్చు. అలాగుననే చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన ఉంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, వేదికను అలంకరించినటువంటి మరి ఏలూరు ప్రిన్సిపల్ గారు, సోదరులు ఉదయ్ గారికి, మరి గణపవరం ప్రిన్సిపల్ గారు, మరి కిషోర్ సోదరులకి, మరి వైస్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జంగారెడ్డిగూడెం మరి విజయక్క గారికి, మరి కరస్పాండెంట్స్ ప్రసాద్ గారు, ఇంకా ప్రేమ్ కుమార్ గారు పెద్దలు వారికి, తండ్రి సమానులు దావీద్ గారికి, జేబీఆర్సీ కోఆర్డినేటర్ పోతవారం మరి తమ్ముడు పండు గారికి, ఇంకా చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వందనాలు తెలియజేసుకున్నానండి. ప్రియమైన దేవుని పిల్లారా, మారని మనిషి దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు మారాలి అని. ఎందుకంటే మానవ జీవితం తప్పొప్పుల లేకుంటే పొరపాట్లు జరుగుతూ మనిషి దేహంలో ఉన్నంత వరకు కూడా ఎందుకో మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. స్కూళ్ళు, కాలేజీలు, లోకంలో చదువుకోవడానికి విద్యాలయాలు ఎన్నో ఉన్నను మనిషి మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉంటాడు. మీ అందరికీ బాగా తెలుసు, పిల్లలను పాఠశాలలకు ఎందుకు పంపిస్తామండి మనం? అమ్మా, చదువుకోవడానికి కదమ్మా. చదువుకోవడం మాత్రమేనా, ఇంకేదన్నా రావాలన్నా మన పిల్లలకి? అమ్మా, వినయం రావాలి, విధేయత రావాలి, పెద్దల పట్ల గౌరవం పెంచాలి. స్కూల్లోనూ సూక్తులు ఉంటాయండి గోడల మీద కదమ్మా, పెద్దలను గౌరవించవలను. ఉందేంటండి ఇప్పుడు? అమ్మా, పెద్దలను గౌరవించాలి, ఏమండి, విధేయత నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి. ఇలాగా మన పిల్లలకి మంచి బుద్ధులు రావాలి అంటే స్కూళ్ళకి, కాలేజీలకి పంపిస్తూ ఉంటాము. కానీ ఈరోజు సమాజం చూస్తే ఏదో ఏంటో అలా లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలను సైతం కూడా వాళ్ళను మనం చెప్పలేని పరిస్థితి మనకి తిరిగి చెప్తున్నారు వాళ్ళు కదా. అంటే మనిషిని ఒక గొప్పవాడిగా చేయడానికి, మనిషిని మహాత్ముడిగా చేయడానికి విద్యాలయాలు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నవి అమ్మా, చాలా ఉన్నవి. కానీ లోకాన్ని బట్టి చూస్తే ఏమైనా ఈ సమాజం బాగుంది అని అనిపిస్తుందా మీకు ఏదన్నా? అమ్మా,
లోకాన్ని బట్టి చూస్తే ఈ సమాజం బాగుంది, వాళ్ళు స్కూళ్ళకి వెళుతున్నారు, కాలేజీలకు వెళుతున్నారు, మంచిది, బాగా చదువుతున్నారు. ఏమండి, ఎందుకు వీళ్ళు వెళుతున్నారంటే మంచి వాళ్ళుగా, మంచి విద్యార్థిగా రావాలి అని బయటికి, అంతే కదా. మంచిగా సంపాదించి మంచి విద్యార్థిగా బయటకు రావాలని కదా. అయితే మరి దేవుని గూర్చిన విద్యాలయాలు ఉన్నాయా? దైవజ్ఞానం సంపాదించే, దైవజ్ఞానం నేర్పే విద్యాలయాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయా అమ్మా? పోనీ లేవు కదా. మీకు మాట చెప్తానండి, మనిషిని మంచివాడిగా మార్చడానికి కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి అమ్మా, ఇంకా చాలా ఉన్నాయి కదా. మనిషిని చెడు మార్గంలో నడవడానికి ఏమన్నా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయా అమ్మా? దొంగతనం నేర్పబడును ఏమన్నా ట్రైనింగ్ సెంటర్ ఉంటుందా? కోచింగ్ సెంటర్ అమ్మా ఉంటుందా? అంటే దొంగతనం నేర్పబడును, లేకపోతేనేమో ఎలాగ సమాజాన్ని చెడిపోయేలో అసాంఘిక కార్యకర్తల్లాగా తయారు చేస్తాం మేము, రౌడీల్లాగా, లేకుంటేనేమో రౌడీ షీటర్లాగా తయారు చేస్తామని ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయేంటి? దొంగతనం నేర్పబడును ఉంటుందా? కానీ ఏదో ట్రైనింగ్ అయినట్టుగా ఎక్కడో కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయినట్టుగా ఈ లోకం కనపడతలేదా? కానీ ఉన్నాయో నిజానికి వస్తువు ఉన్నాయా? లేవు. కానీ మంచి వాళ్ళగా మార్చడానికి విద్యాలయాలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. కానీ ఎన్ని వెలిసినా కానీ మనిషి మంచివాడిగా మాత్రం మారటం లేదండి. ఎన్ని వెలిసినా మంచివాడిగా మాత్రం మనిషి రావటం, మంచిని సంపాదించే పరిస్థితి ఈరోజు మనిషికి లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, బైబిల్ అనేది అద్భుతమైన అమూల్యమైన గ్రంథం అండి. మత పుస్తకం కాదు. దీనికి ఒక మతం రంగు పూసేసి, మతం రంగుతోటి దీనిపై బురద జల్లేసి దీన్ని ప్రక్కన పెట్టేసింది సమాజం. ఏమండి, అద్భుతమైన మహాజ్ఞాన గ్రంథం బైబిల్. బైబిల్ నేర్చుకున్నవాడు మహాత్ముడైపోతాడు. బైబిల్ నేర్చుకున్నవాడు మహాత్ముడైపోతాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కన్న తండ్రి అయిన దేవుడు రాసినటువంటి అద్భుతమైన మాటలు నేర్చుకుంటే సమాజం ఎప్పుడూ బాగుపడేదండి. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకని మారని మనిషికై అమ్మా, మార్పు లేని మనిషికై మహాలోకం సాధ్యమవుద్దా? ఆలోచించండి. మార్పు లేని మనిషికి మహాలోకం సాధ్యమవుతుందా చెప్పండి? ఏమండి, బైబిల్లో కొన్ని మాటలు చూపించి ముగించేస్తానండి. ముఖ్య వాక్య సందేశాన్ని సోదరులు ఉదయ్ గారు చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఏమండి, అసలు మనిషి పట్ల దేవుడు కోరుకున్నది ఏదో చెప్తాను మీకు నేను. ఒక మనిషి పట్ల దేవుడు కోరుకున్నదేదో, అసలు ఏం కోరుకున్నాడు దేవుడు? ఒకరు ఎడల ఒకరు నరుక్కుని చంపుకోమని కోరుకున్నాడా? ఏమండి, వర్గపోరులతోటి, ఏమండి, భయంకరమైన మత కలహాలతోటి కొట్టుకోమని కోరుకున్నాడా? ఏమండి, నిజంగా దేవుడు, పరలోకమందున్న దేవుడు లేక స్వర్గంలో ఉన్నటువంటి దేవుడు మనిషి పట్ల కోరుకున్నది ఏది? మనిషి పట్ల కోరుకున్నది ఏది? ఏమండి, మన తల్లిదండ్రులు పిల్లవాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారండి? మంచిగా ఉండాలని కోరుకుంటాం కదండి, కదా. తల్లిదండ్రులు చెడ్డవారైనా పిల్లలు మాత్రం సన్మార్గంలో వెళ్ళాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. ఈ మనసు మీకు గ్రహిస్తే పరలోకంలో ఉన్న తండ్రి అండి పరిశుద్ధుడండి. పరలోకంలో ఉన్న తండ్రి పరిశుద్ధుడు. తనకు పుట్టిన పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటాడు. తనకు పుట్టిన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ఏమండి, మీకా గ్రంథం చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. దుష్టుడు మరణము నొందుట చేత, ఏమండి, దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమును సంతోషం కలుగునా? వారు తమ ప్రవక్తనను
ఏమండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఏమండి, దుష్టులు అనగానే ఏదో మీరు మన ఊళ్ళలోనూ మన గ్రామాల్లోనూ కనపడుతూ ఉంటారండి. అందరూ ఒకేలా ఉంటారు కదండి. అప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? వీడు ఎప్పుడు రాలిపోను అనుకుంటాం. ఎందుకంటే మనకు అలా నష్టం చేశాడు. మరి మనకు అలా ఏం చేశాడు? నష్టపరిచాడు, ఏదో చేశాడు. ఏమండి, దుష్టుల్ని దుర్మార్గుల్ని ఎవరో చేరదీరండి, అంతే కదండి, అంతేనా? ఎవరు చేరదీరు. కానీ మనం ఏమనుకుంటామంటే వీడు ఎప్పుడు రాలిపోతాడా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు చూసారా? ఏమనుకుంటున్నాడు? మనిషి అన్నట్లుగా చచ్చిపోతే బాగుండును వీడు, బూడిదెత్తయ్యా అని రకరకాల మాట్లాడుతూ ఉంటామండి మనం కదా, కోపం వచ్చినప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, దుష్టుడు మరణమొందుట నాకేమాత్రము సంతోషం అనుకుంటున్నారా? సంతోషం అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ప్రవర్తనను దిద్దుకుని, అమ్మా, ప్రవక్తను దిద్దుకుని బ్రతకాలా. నిజంగా ఎంత మంచి మాట తెలుసండి. చూసారా? ప్రవక్తనను దిద్దుకుని బ్రతకాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కింద ఉంటుంది చూడండి ఒక మాట. వచనం చెప్పండి, 32 వచనం చూడండి ఒకసారి. మరణము నొందినవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సును త్రిప్పుకొనుడి. ఎవరి వైపు తెలుసా? ఇప్పటి వరకు లోకం వైపు మనస్సు త్రిప్పుకున్నారు, అదే ప్రపంచం అనుకున్నారు. ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ లేకపోయినా ఎక్కడో ట్రైనింగ్ అయినట్టుగాను దుర్మార్గులుగా, దుష్టులుగా ఈ లోకంలో బ్రతికేస్తున్నారు కదా. అవును, బ్రతికేస్తున్నప్పుడు లోకం వైపు మనసు తిప్పుకున్న మీరు ఒక్కసారి యూటర్న్ తీసుకోండి, ఒక్కసారి నా వైపు టర్న్ అవ్వండి. ఏమంటున్నాడు దేవుడు చూడండి, మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడండి. ఎవరి వైపుకి తెలుసా అండి? దేవుని వైపుకండి. దేవుని వైపుకి మనస్సు త్రిప్పుకొనిడి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారండి? అందుకనండి, మారని మనిషికి మహాలోకం సాధ్యమా అనే ఈ సందర్భాన్ని ఎందుకు పెట్టామో తెలిసిన అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుందండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకునేనండి ఇంకొక మాట చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మనిషి పట్ల దేవుడు కోరుకున్నది ఏదో ఇక్కడ చెప్తున్నాడండి దేవుడు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎక్కడ అనుకున్నారు? లోకంలో అనుకున్నారా? బైబిల్ గ్రంథంలోనండి. బైబిల్ గ్రంథములో తప్ప మనిషికి ఉత్తమమైనది ప్రపంచములో కనపడదండి, తెలుసండి? మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటో తెలుసండి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా నిన్ను కోరుకున్నది, ఇంతే కదా. ఏమంటే ఇంతే కదా అని ఎప్పుడు అంటామండి? సింపుల్గా చెప్తామండి, సులువుగా చెప్తామండి. ఇంతే కదా, ఓసిన ఇంతేనా, నేను చేసేస్తానంటారండి ఏదైనా సందర్భం వస్తే కదా. దేవుడు కూడానండి బండలో భారాలు మోయమనలేదండి. కుమారుడా, మనుష్యుడా, ఏది ఉత్తమమో ఇది నీ మధ్య ఉన్నది, విశదపరచబడింది. ఏంటో తెలుసా? కనికరముగా ఉండాలి, ప్రేమించాలి, ఒకరి ఎడల ఒకరు జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. అలాగ ఉన్ననాడు సమాజం ప్రేమమయమైపోతుందండి. అలాగ ఉన్ననాడు మనుషుల మధ్య వైషమ్యాలు తొలగిపోతాయండి. ఆలోచించండి. కానండి ఈ మాటలు ఎవరైనా గ్రహిస్తున్నారా చెప్పండి? ఏమండి, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడినది. ఏమండి, ఇది మాటలాగా ఉంచండి. యేసుక్రీస్తు వారి సందర్భంలోనండి
ఇద్దరు మహిళలు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారి ఇంటికి వెళ్తారండి. ఆయన ఏమండి, మరియా మార్త అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఏమండి, ఆ సందర్భం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 38వ అధ్యాయము చూడండి. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 38 వచ్చిన చూడండి ఒకసారి. అంతటా వారు ప్రయాణమే పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాడు. యేసుక్రీస్తు వారు మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉంది. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చారు అంటే ఎర్ర తెవాచి పరచాలండి. ఎంత అదృష్టం చేసుకుంటా తెలుసండి ఆ గ్రామానికి యేసుక్రీస్తు వారు వచ్చారంటే. ఎందుకంటే ఏం మాట్లాడతారో, ఏ విజ్ఞాన సంగతులు తెలియజేస్తారో ఎదురు చూడాలండి. అలాంటి వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. ఏమండి, చదవండమ్మా. ఆమెకు మరియా అనే ఒక సహోదరు ఉంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచూ ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకుంది తొందరపడి. ఏమండి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారంటే ఎలా ఉంటుందండి? మన కంగారు వచ్చేదా? కంగారు వచ్చేస్తూ ఉంటుందండి. ఏమండి, ఆయనకి ఏం వండి పెట్టాలో, ఏం తింటారో ఏంటో. ఏమండి, ఈ కంగారులోనూ విస్తారమైన పని పెట్టేసుకుంది. పని పెట్టుకుంటే ఒక్కసారి చూడండి అక్కడ ఏమంటుందో ఆవిడొచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, అబ్బా నేను ఒంటరిగా పని చేస్తున్నాను. చూసారా, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, ఒక్కసారి నా సహోదరుని విడిచిపెట్టు ప్రభు, ఎందుకంటే నీ పాదాల చెంత కూర్చుని నీ మాటలు వింటుంది కదా. అంటే పని లేకుండా కూర్చుందే, పని పాట లేకుండా కూర్చుందే. నేను పెద్ద పని పెట్టుకున్నాను అక్కడ, నీకు చింత లేదా? ఒకసారి నా చెల్లునో లేకపోతే నా సహోదరుని పంపించండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి అక్కడ. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటన్నారా రెండన్నారా? ఏంటా ఒకటి? అవసరమైనది ఒకటే. మరియా, ఉత్తమమైన దానిని నీ సహోదరి ఏర్పరచుకున్నది, ఉత్తమమైన దానిని, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను. ఉత్తమమైనది. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో నీకు నీ మధ్యనే విశదపరచబడింది, నీకు తెలియజేశాం. నువ్వేం చేయాలి తెలుసా? కనికరం చూపాలి, ప్రజల పట్ల జాలి చూపాలి, దయ చూపాలి, మనుషులను ప్రేమించటం నేర్చుకోవాలి, కనికరము చూపాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు అండి ఏమండి, ఒక మాట మీకు చూపిస్తానండి. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:16 వచ్చిన చూడండి ఒకసారి. అమ్మా, ఈ సందర్భం ప్రతి చర్చిలోనూ అనేక సందర్భాల్లో మనకు బాగా నానుడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదమ్మా. ఎంత ప్రేమించుంటాడు? దానికి ఆయన కొలతలు ఇచ్చాడా? ఏమండి, ఎంతో ప్రేమించాడు కదమ్మా. ఎందుకు ప్రేమించాడు మరి? ఏమండి, మనిషి పట్ల ఆయనకైనా సంతోషం ఉందండి? చెప్పాలి. మనిషి పట్ల
ఈ బట్టి సృష్టినంతా చేసినా కానీ ఒక్క బాధ కూడా లేదు. దేవుడు తాను చేసిన యావత్తును చాలా మంచిదిగా చూశాడు, అవునా? కానీ మనిషిని చేసినందుకు ఏ సృష్టిని ఎవరి కొరకు చేశాడో ఆ మనిషే బాలేడని బాధపడ్డాడండి. అలాంటి మనిషిని చూసి దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడా? దేవుడు లోకమును, ఏమండి, లోకం అంటే చెట్లు పుట్టలు కాదండి, లోకం అంటే మనుషులు. దేవుడు పులుల్ని, సింహాలని, చెట్లని ఎందుకు ప్రేమిస్తాడండి? ఆయన పిల్లలుగా మనమున్న భూమి మీద అంటే లోకము బదులు మనుషులను పెట్టాలి. అక్కడ దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా అండి? ప్రేమించడానికి కారణమో తెలుసా? ఈ మనుషులు లోపంతో ఉన్నారు. లోపం ఏంటి? ఆ లోపం తెలుసా? పాపం అనే లోపంతో ఉన్నారు కనుకనే మన పట్ల దేవుడు జాలి చూపుతున్నాడు. ఏమండి, మనకు పుట్టిన పిల్లలు కానీ, ఏమండి, చాలామంది అందరూ ఒకేలా పుట్టరు. కొన్ని సందర్భాల్లో కొంచెం తేడాగా పుడతారు, వికలాంగులుగా ఉంటారు, కొంచెం అమాయకంగా ఉంటారు. వాళ్ళ పట్ల తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారా లేదా? అవునా? ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నీకు అదైతే ఉంది కానీ వీడికి ఏముందరా, పాప చేత కనవాడు, కాబట్టి వాడికి ఎక్కువ ఇవ్వాలంటారు. ఏమండి, ఎవరైనా బస్ స్టాండ్లో కానీ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటారండి, వికలాంగులు కానీ ఎవరైనా కదా. అంటే ప్రేమ, ఎక్కువ ప్రేమించడానికి మనం చూస్తూ ఉంటామండి చాలామందిని, అవునా? ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకో తెలుసా? వాడిలో లోపం ఉందని ప్రేమిస్తాం, వాడిలో లోపం ఉందని ప్రేమిస్తాం. అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ లోపం ఉంది, అదే పాపం అనే లోపం. పాపం అనే లోపం ఉంది గనుకనే ఏం చేశాడు తెలుసా? కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక, ఏమిటి, పరలోకం రావాలి అని. దేవుడున్న మహాలోకం పరలోకం, పరలోకం రావాలి అని ఎవరిని అనుగ్రహించాడు తెలుసా? యేసుక్రీస్తుని అనుగ్రహించాడండి. ఏమంటే యేసుక్రీస్తుని ఒక గిఫ్ట్గా ఒక అనుగ్రహించాడు అంటే మనమంటే ఎంత ప్రేమండి దేవుడికి, ఎంత ప్రేమండి. ఏమండి, లోపంలో ఉన్న వాళ్ళని చూసి ఎవరండి ప్రేమించేది చెప్పండి? లోపంతో బ్రతుకుచున్న వాళ్ళని చూసి ఎవరండి ప్రేమించేది చెప్పండి? ఏమండి, ఆలోచించండి. ఏమండి, ఈ పాపం అనే లోపంతో బ్రతుకుచున్న ఈ మనుషులందరినీ చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడండి, జాలిపడ్డాడు. జాలిపడి ఏం చేశాడు తెలుసా అండి? మనము జాలిపడితే మనకున్న ఆస్తులు రాసిస్తాము మన పిల్లలకు, వాళ్ళు ఏది అవసరమో వాళ్ళకి అన్నీ కొని పెడతాము, మంచి చదివిస్తాము, మంచి ఉద్యోగమా వేయిస్తాము, మంచి ఆస్తులు ఏమున్నాయా, కారు కావాలా, బండి కావాలా, అన్నీ కొనిపెడతాం తల్లిదండ్రులుగా. కానీ మనుషులు అన్నట్టుగా దేవుడు వీటిని చిన్న చిన్న చేయడండి. మనుషులు పట్ల ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు, తన కుమారుడినే బలిచ్చాడు, తన కుమారుడినే బలిచ్చాడు. తెలుసా ప్రియమైన దేవుని పిల్లారా? తన కుమారుడినే బలిచ్చాడు. అవును, కళ్ళ ముందు చెట్టు కట్టేసి మన పిల్లల్ని ఎవరిని కొడుతుంటే ఎలాగుంటుందండి? ఊరుకుంటాం మనం? ఊరుకుంటాం చెప్పండి? ఊరుకోమే. ఏమండి, ఎందుకు కొడుతున్నారు నా కుమారుడిని అంటే? దొంగతనం చేశాడయ్యా అందుకు కొడుతున్నాము. అవునా, దొంగతనం చేశాడా? ఒకవేళ ఇది న్యాయమని మీరు అనుకుంటే, దొంగతనం చేశాడు గనుకనే కొడుతున్నామని అనుకుంటే, యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడనండి కొరడాలతో కొట్టారు? ఏ తప్పు చేశాడు చెప్పండి? తండ్రి కళ్ళ ముందే ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ తండ్రి కళ్ళ ముందే కొరడాలతో కొట్టుకుంటూ వీధునంట తీసుకుని వెళుతుంటే రక్తం కారిపోతుందండి మహానుభావుడికి. తండ్రి కళ్ళ ముందే భరించాడు. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడు. నీలో ఉన్న పాపాన్ని తీయడానికి, నీలో ఉన్న లోపాన్ని తీయడానికి ఎంత ప్రేమించాడు తెలుసా? చాలా, ఎంతో ప్రేమించాడు.
ఏమండి కళ్ళ ముందు కొరడా దెబ్బలు కొడుతుంటే సుమారు 1.5 కిలోమీటరు, ఏమండి ఇవేమి సరిపోలేదు, ముళ్ళ కిరీటం సరిపోలేదు, ఇంకా కొరడా దెబ్బలు సరిపోలేదు, ఇంకా ఏం చేశారు తెలుసా, 150 కేజీలండి సుమారు. దాని బరువు చెక్క కొయ్య ఎంతండి కేజీలు, 150 కేజీలు బరువు ఉన్న ఒక సిలువను మోయించుకుంటూ ఏమండి కొండపైకి తీసుకెళ్ళిపోయారండి. ఒక ప్రక్కన కొడుతూనే ఉన్నారు, ఒక ప్రక్కన కొడుతూనే ఉన్నారు. ఆగలేదండి, ఆగలేదు. తండ్రి కళ్ళ ముందే జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? ఏమండి ఏమండి ఒక 10 కేజీలు, ఒక 20 కేజీలు ఉన్న బరువు ఉన్న ఒక వస్తువునండి 1 కిలోమీటర్ మనం మోయగలమా? ఉండే కొలది బరువు అయిపోద్దండి, బరువుకిపోద్ది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లోనైపోయి లాగేస్తూ ఉంటుంది బరువు. అలాంటిది ఏమండి ఒక 10 కేజీలు బరువు ఉన్న ఒక వస్తువుని తీసుకెళ్ళలేమండి. పైగా ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళితే ఇంకా బరువు ఎక్కుపోతుంది తెలుసా మీకు? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లోన్ లాగేస్తూ ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్. అలాంటిది సిలువ ఎత్తుకొని కొండపైకి తీసుకెళ్ళిపోయారండి. ఏం మహానుభావుడు అండి, ఎలా భరించాడండి ఆలోచించండి. ఏమండి ఎత్తైన ప్రదేశానికి వెళుతుంటే బరువు, సిలువ ఎంత బరువు పెరిగిపోతుంటుంది, ఎంత బరువు చూడండి. సరిపోలేదండి, ముండ్ల కిరీటం సరిపోలేదు, కొరడా దెబ్బలు సరిపోలేదు, సిలువ సరిపోలేదు. మరింకేం కావాలి? మేకులండి, మేకులు. ఏమండి ఇవేమీ సరిపోలేదు, ఇంకా కావాలి. మేకులతో కొట్టేశారండి. ఇదంతా జరుగుతుంది ఎవరి కళ్ళ ముందు తెలుసా? కన్న తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఏంటో తెలుసా? మనుషులందరికంటే, ఏమండి తన కుమారుడిని యేసుక్రీస్తు కంటే మనుషులందరి మీద ప్రేమను పెంచుకున్నాడండి. ఎందుకు తెలుసా? పాపం అనే లోపముతో ఉన్నారు. ఈ పాపాన్ని తీయాలి అంటే, ఈ పాపాన్ని తీయాలంటే, మనుషులందరి పాపాలు తీయాలి అంటే తన కుమారుడైన క్రీస్తు రక్తమే కావాలి. మరి ఎలా వలకలది? ఇన్ని మార్గాలండి. రోడ్డు అంట కొట్టుకుంటూ వెళుతున్నారు, సిలువ వేసేశారు, మేకులు కొట్టేశారు. చచ్చిపోయాడా ఉన్నాడా అని బొళ్ళెంతో పొడి చేశారు. బ్రతుకుంటే ఒకవేళ అప్పటికే చనిపోయాడు ఆయన, బ్రతుకుంటే అది కూడా దెబ్బే కదండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? ఆయన కొన ఊపిరుతున్నప్పుడు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు? నిజమా? వీరికి ఏం తెలీదా? ముండ్ల కిరీటం పెట్టేశారు, కొరడా దెబ్బలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు, అంటే సిలువ వేసేశారు, సిలువ మోయించారు, వేశారు. వీరికేం తెలీదా? తెలీదు. తెలుసండి, చనిపోతే నేను దేవుడున్న మహాలోకానికి వెళ్ళిపోతాను, దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాను. మీ పరిస్థితి ఏంటో చెప్పండి. నేను ఎందుకు ప్రాణత్యాగం చేశాను, ఎందుకు భూమి మీదకు వచ్చాను, ఎందుకు మీ అందరి కొరకు నేను రక్తాన్ని చెందిస్తున్నాను, ఇది గ్రహించలేని ఈ మానవ సమాజానికి అందుకుని వీరేమి చేయుచున్నారు, వీరు తెలీదు కనుక ఏమన్నాడు? క్షమించమన్న ఒక్క మాటతోటి ఈ ప్రపంచ మానవాళ్ళు ఆగిపోయారండి. కొన ఊపిరితో ఉన్నారు వీళ్ళంతా. అది చూసి తట్టుకోలేక ప్రకృతి గజగజలాడిపోయిందండి. యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని చూసి కన్న తండ్రి అయిన దేవుడు తట్టుకున్నాడు అంటే ఏంటో తెలుసా కారణం? నీ మీద నా మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇది గ్రహించాలని ఈ మానవ సమాజం ఆయన ప్రేమను గుర్తించలేకపోతుందండి. ఎందుకో తెలుసు? ఓ మనుష్యుడు, ఏది ఉత్తమమైనదో నీ మధ్యనే ఉన్నదే. నువ్వు కనికరముగా ఉండు, ప్రేమగా ఉండు, జాలిగా ఉండు, ప్రజల ఎడల ప్రేమతో బ్రతకయ్య అంటే కొట్టుకుని చచ్చిపోతున్నారు ఈరోజు మానవ సమాజం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించింది ఎవరు చెప్పండి? ఆలోచించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించాడు. నువ్వు నేను దేవుడున్న లోకం నిత్య జీవం రావాలి అని. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. చిన్న మాట చూపించి ముగించేస్తాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ఏమండి, మన ముందు మన వెనక మనకంటే మన ముందు చనిపోయిన వాళ్ళు వారి జీవితాలు ఎలా బ్రతికారో, క్రీస్తు రక్తాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. పెద్దలలో ఒకడు, ఏమండి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని, వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళు నన్ను అడిగారు. అందుకు నేను, యోహాన్ గారు అంటున్నా, అయ్యా నీకే తెలియని నన్ను ప్రశ్నిస్తున్నారటయ్యా. అప్పుడండి ఆయన అంటున్నాడండి, అతడు నాతో ఎలాగో చెప్పుచున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తొలుపు చేసుకొని ఉన్నారు. ఎవరు తెలుసండి వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? గొర్రె పిల్ల రక్తాన్ని ఉపయోగించుకున్నారు. ఎవరండి వీళ్ళు? ఏమండి, ఎవరి రక్తం అది? ఏమండి, గొర్రె పిల్ల రక్తంలో వీళ్ళు ఏం చేశారు? ఏమండి, గొర్రె పిల్ల రక్తం ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? గొర్రె పిల్ల రక్తంలో వీళ్ళు వస్త్రములను ఉతుక్కుంటే ఎలాగైనా ఎర్రగైనా తెల్లగైనా? మరి ఎర్రగా అవ్వాలి కదండి, తెల్లగెందుకని? చదవండి మళ్ళీ ఒకసారి. వీళ్ళు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకున్నారు, ఉతుకుకొని వాటిని తెలుపు చేసి. ఎలా తెలుపు అయిపోయినాయండి ఇవి? ఎర్రగా అవ్వాలిగా, గొర్రె పిల్ల రక్తంలో ఉతుకు ఇలా ముంచి తేలుతుంది, ఎర్రగా అవ్వాలి కానీ తెల్లగెందుకని? అంటే వీళ్ళు ఉతుకుకున్నవి బట్టలు కాదండి, బ్రతుకులు. వీళ్ళు ఉతుకుకున్నవి వస్త్రాలు కాదు, వీళ్ళు ఉతుకుకున్నవి బట్టలు కాదు, బ్రతుకులు ఉతుకుకున్నారు గనుకనే వాళ్ళ బ్రతుకులు తెల్లగా ఉన్నాయి. చూసారండి ఆయన రక్తాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? ఏమండి, చాలామంది అండి హైందవ సోదరులు అండి, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి, వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఒక గొర్రె పిల్లని పెంచుకుంటూ ఉంటారండి. గొర్రె పోతును చిన్నప్పుడే పెంచుకుని దానికి రొట్ట వేసి, దానికి కుడుతు పెట్టి, ఏమంటే అరటి తొక్కలు వేసి చక్కగా బాగా వేపుగా పెంచుతారు, బాగా బలంగా. ఒక రోజు వస్తుందండి, అదేమనుకుంటుందండి, ఎంత బాగా నన్ను ప్రేమగా చూస్తున్నారు అనుకుంటుంది. ఒక రోజు వస్తుందండి, వాళ్ళు అనుకున్న దినం వస్తుంది, ఊరు చివర దేవాలయంలో దానిని బలివ్వడానికి ఊరు వీధినంట దానికి వేప రొట్టేసి పసుపు రాసి డంపులు వాయించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటారండి గొర్రెని. చూసారా చాలా సందర్భాల్లో? అవునా, మన గ్రామాల్లో జరుగుతూ ఉంటాయండి. ఇంకా వాళ్ళ సోదరులు అండి, నిజంగా అండి, వాళ్ళకున్న భక్తిని ప్రదర్శించడానికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారండి. డొంపులు వాయించుకుంటూ వీధంటా తీసుకెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళిపోయిన గొర్రె మళ్ళీ వస్తుందా? ఏమండి, దాన్ని ఎందుకు పెంచారో తెలుసా? ఒకరోజు బలివ్వడానికి దాన్ని పెంచుతున్నారన్న సంగతి ఆలోచించాలి. బాగా బలంగా బలిగా పుష్టిగా పెరుగుతుందండి చక్కగా. ఒకరోజు దాన్ని బలిచ్చేస్తారండి. వాళ్ళు అనుకున్న దేవతకు బలిచ్చేస్తారు కదా. యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ప్రపంచ మానవాళి పాప నివారణ కొరకు మొక్కుకున్న గొర్రె. యేసుక్రీస్తు ఎవరు? ప్రపంచ మానవ పాపాలను తీయాలని దేవుడు మొక్కుకున్న ఒక గొర్రె యేసుక్రీస్తు వారు. అది ఎక్కడ పెరిగిందో తెలుసా? మన ఇంటి పెరట్లో పెరగలేదు, పరలోకంలో పెరిగింది. పరలోకంలో పెరిగింది ఆ గొర్రె. నాయనా నువ్వేం చేయాలి తెలుసా? భూమి మీద నీకు 33.5 సంవత్సరాలు ఇస్తాను ఆయుష్కాలం. ఏం చేయాలి తెలుసా? నా పిల్లలందరి పాపాలు తీయాలి. నువ్వు బలైపోవాలి నాయన. అలాగేనా? అలాగే తండ్రి. నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి నా మనుషుల్లాగా భార్య పిల్లలు లోకమని తిరుగుతావేమో. నువ్వు ఏమి చెప్పాడో, ఏది చెయ్యమన్నాడో భూమి మీదకు వచ్చి అదే చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. గొర్రె లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఎక్కడ పెరిగిందండి ఇది? పరలోకంలో పెరిగింది. మరియ గర్భం గుండా భూమి మీదకి వచ్చింది, నీ కొరకు నా కొరకు. ఎంత మంచి దేవుడు అండి మన పట్ల దేవుడు. జాలి, దయ, కరుణ చూపించి ప్రేమించి
తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తుని మన కొరకు బలిగా ఇచ్చేశాడండి. ఆ త్యాగం గుర్తిస్తున్నారా చెప్పండి? ఆ త్యాగం గుర్తిస్తున్నారా చెప్పండి? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నామే, ప్రతి ఆదివారం దేవుని మాటలు, సేవకులు చెప్పిన మాటలు వింటున్నామే, సరిపోతుంది అనుకుంటున్నారా? దేవుడికి సంతృప్తి లేదండి దీని పట్ల. ఇంకా ఏదో మనిషి పట్ల దేవుడు కోరుకుంటున్నాడు, ఇంకా కోరుకుంటున్నాడు. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మనకంటే దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు, పరిశుద్ధులు, వాళ్ళు ఉపయోగించుకున్నారు, పరిశుద్ధులుగా మారారు. అందుకని అంటున్నాడండి, గొర్రె పిల్ల రక్తములో వారి తమ వస్త్రములను ఉతుక్కున్నారు, ఉతుక్కుని తెలుపు చేసుకున్నారండి. వాళ్ళ బ్రతుకులు ఉతుక్కున్నారు, బ్రతుకులు ఉతుక్కున్నారండి. చూసారండి, వచ్చేసిందండి ఇదంతా శ్రమల కాలము ఈ రోజులు కదమ్మా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఎన్ని వచ్చేసినాయి. ఏమండి నిజంగా చెప్పండి, శ్రమలు యేసుక్రీస్తుగా మనకా? 40 రోజులు ఎవరు పడ్డారు శ్రమలు? మరి మనకెందుకండి? మనం శ్రమకాలం అని చెప్పి 40 దినాలు మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? మన పట్ల, మన పక్షాన యేసుక్రీస్తు వారు లోక కళ్యాణం కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. 40 దినాలండి, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు. మనం ఉండగలమండి? మరి మనం ఉండేది, మనం సాయంత్రం అవగానే తినేస్తున్నాం ఏదో స్నాక్స్. అసలు దేవుణ్ణి అబద్ధకుని చేసేస్తున్నాం చూసారా? ఏమండి, యేసుక్రీస్తు వారు పడ్డారండి శ్రమలు, మనం కాదండి, మనం కాదు. మనం ఏం చేయాలో దేవుడు అది చదవాలి, అది నేర్చుకోవాలి. దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, తన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని గుర్తించాలి. ఎవరండి గుర్తించేది చెప్పండి? ఒక ప్రేమతోటి, జాలితోటి, కనికరముతోటి ఈ సమాజాన్ని చూడమన్నాడు. ఏమండి, దుర్మార్గులుగా, దుష్టులుగా భూమి మీద బ్రతుకుచున్న వాళ్ళ పట్ల జాలి చూపమన్నాడు. కన్న తండ్రి అయిన దేవుడే చూసి ప్రేమించలేనిది మనం ఎందుకు ప్రేమించం చెప్పండి? ఆలోచించండి. మారాలి, మనుషులు మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకని మారని మనిషికి మహాలోకం సాధ్యమా? ఆలోచించండి. మారు మనసు పొందమంటున్నాడండి, మారు మనసు పొందమంటున్నాడండి. తన కుమారుని యొక్క క్రీస్తు రక్తాన్ని ఉపయోగించుకోమంటున్నాడండి, ఆయన రక్తంలో కడుక్కోమంటున్నాడండి, బ్రతుకులను తెల్లగా చేసుకోమంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రహించండి.